రోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు కొత్తగా చౌటుప్పల్ మండల తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బీజేపీ ఆఫీస్కు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. శుభ సూచకం. ఎందుకంటే చౌటుప్పల్ అనేది మన ఉమ్మడి జిల్లాకు ముఖద్వారం. 100% మునుగోడు అసెంబ్లీ, డీలిమిటేషన్ అయితే చౌటుప్పల్ అసెంబ్లీ ప్లస్ లోకల్ బాడీస్లో మున్సిపాలిటీ మరియు మండలు మొత్తం కైవసం చేసుకుంటామని మాతోటి పాటు మా నాయకులకు మా క్యాడర్కు పూర్తి విశ్వాసం ఉంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థలు వస్తుందంటే ఎట్లా ఉందంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పేరుకు మున్సిపాలిటీ కానీ ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇక్కడ అంతో ఇంతో డెవలప్ అయిందంటే హెచ్ఎండిఏ నిధుల వల్ల లేదా సెంట్రల్ గవర్నమెంట్ రూర్బన్ పథకంలో వచ్చిన నిధుల వల్ల, సెంట్రల్ ఫండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల వల్ల తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నిధుల వల్ల జీరో. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ అనేక విషతుల్యమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. విషతుల్యమైనటువంటి ఫార్మా జైంట్స్ చుట్టుపక్కల చౌటుప్పల్ మండలం కానీ టౌన్ కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయి. వేలాది కోట్ల వ్యాపారం ఇక్కడ ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి ఫార్మా కంపెనీ ద్వారా ఆ కంపెనీలు గడుస్తున్నాయి. సరే, సచినోట్పేటకి వచ్చిన చాలన్నట్టు కనీసం ఈ సిఎస్ఆర్ నిధుల వల్ల ఈ యొక్క చౌటుప్పల్ టౌన్ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ ఏదైతే యాక్ట్ ప్రొవైడ్ చేసిందో, ఏదైతే వేల కొద్ది సంపద ఉన్నటువంటి కంపెనీల ద్వారా 100 కోట్లు చౌటుప్పల్కి రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే చౌటుప్పల్ల డెవలప్మెంట్ శూన్యం. అదే పాత మురికి కాలువలు, అదే పాత రోడ్లు తప్పితే డెవలప్మెంట్ శూన్యం. ఇంకా విశేషం ఏంటంటే సిఆర్ఎస్ఆర్ ఫండ్స్ అన్ని అధికార పార్టీ నాయకులు, పదవిలో ఉన్నవాళ్లు, పదవి తొలగిపోయిన వాళ్ళు, స్థానిక ఎమ్మెల్యే అంచర్లు అందరూ పందికొక్కుల్లాగా బుక్కుతున్నారు. ఎవరికి దోషినంత వాడికి కనీసం ఇంగిత జ్ఞానం ఓ 10% 20% తిందామని కాదు, 80% తింటున్నారు. ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితి గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. యదా రాజా తదా ప్రజ అన్నట్టు యదా ముఖ్యమంత్రి తదా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి పుణ్యమా అంటూ డబుల్ ఐరన్ లెక్కతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఒకప్పుడు చౌటుప్పల్ మొత్తం రియల్ ఎస్టేట్ కలకల్లాడేది. కానీ ఇక్కడ అంతా డల్లు, అడేటోడు లేడు. అసలు రియల్ ఎస్టేట్ పదం వింటేనే పిల్లనిచ్చే దిక్కు ఎవడు లేడు. ఎట్లయిపోయిందంటే ఈరోజు సంబంధం ఎవరికన్నా వస్తే ఏం చేస్తున్నామని, గతంలో రియల్ ఎస్టేట్ ఉంది, నేను బిల్డర్లు అంటే పిల్లనిచ్చేది, అది రియల్ ఎస్టేట్ పదం తీస్తే పిల్లనియట్లేదు. అంత దురదృష్టం ఉంది. ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు మంత్రి పదవిని అడుక్కొని నల్గొండ పరువు తీస్తున్నారు, పౌరుషాన్ని తీస్తున్నారు. నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా. మీరు ప్రజల కొరకు నకలగండి ప్రాజెక్టు, శివనగూడెం ప్రాజెక్టు, ఇక్కడ స్థానిక వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సమస్య, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అదైతే దాఖలాలు లేవు. ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుంటే 100 బెడెడ్ హాస్పిటల్, వాటి గురించి కొట్టాలా కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊపర్ శర్వాని అందరు పరిశాన్ అన్నట్లు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి
కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రులను అడుక్కోవటం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా నల్గొండ జిల్లా వాసులుగా సిగ్గేస్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకండి, గౌరవం లేని దగ్గర ఉండకండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తా ఏందో చూపెట్టండి అని నా యొక్క హితం. రెండో అంశం, ఈరోజు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పీకేలోకి పోయిందనుకో. భస్మాస్పర హస్తంలాగా రాహుల్ గాంధీ తన పార్టీని మొత్తం భస్మం చేయడానికి ఈరోజు కొత్త నిదానం, భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఓట్ చోరీ అని ఒక బీహార్లో మొదలుపెట్టింది. ఈ తుగ్లకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కనీసం మొకాళ్ళనన్న బ్రెయిన్ ఉందో లేదో. మన ఒక ఆయన పెద్ద నాయకుడు అంటాడు, ఇక్కడ ఓటు చోరీ దొంగ ఓట్ల వల్ల 8 మంది ఎంపీలు గెలిచిందట. మరి అదే దొంగ ఓట్ల వల్ల నీ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ఓట్ల వచ్చింది కదా. నేను డిమాండ్ చేస్తున్నాను, పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ దొంగ ఓట్లు అనేది మీరు నమ్ముంటే, దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు దిగండి. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు దిగండి. మొత్తం ఆ రాహుల్ గాంధీకి అయితే ఎట్లాగూ బుర్రలేదు. దాన్ని పట్టుకొని తెలంగాణ ఉన్న నాయకులు, మీ నాయకులు, మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి ఈరోజు మీరు 1000 కోట్లు అమ్యామ్య అవినీతితో సంపాదిస్తున్నారంటే దొంగ ఓట్లతో అధికారం వచ్చేదా స్పష్టం చేయాలి. లేదా మేము బీజేపీ తరఫున మీ అందరూ మా యొక్క అధ్యక్షుడిని కోరి ఒక ఢిల్లీకి రిప్రజెంటేషన్ ప్రెసిడెంట్ దగ్గర పోయి ఈ ప్రభుత్వానికి రాజకీయ వ్యవస్థ మీద, డెమోక్రటిక్ వాల్యూ మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుంటే రాజీనామా చేయాలి, లేకుంటే బర్తరఫ్ అన్న చేయాలి. ఈ ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలి, లేదా బర్తరఫ్ చేసేసి ఈ ప్రభుత్వం మరోసారి ఎన్నికలకు పోవాలని మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది.